శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజుల్లో 100కి 80% ఇళ్ళకి వాస్తు దోషాలు ఉన్నాయి. వాస్తు దోషాల వల్ల సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని పరిహారాలు చేసుకున్నా వాస్తు దోషాలు పోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పినటువంటి వాస్తు తంత్రాలు పాటించాలి. ఈ వాస్తు తంత్రాలు ఏవైనా పాటిస్తే కంప్లీట్గా ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ తాంత్రిక గ్రంథాలలో చెప్పినటువంటి అద్భుతమైన వాస్తు తంత్రం ఏంటంటే సముద్రపు ఉప్పు ఒక గాజు గ్లాసులో పోసి లేదా ఒక గాజు సీసాలో పోసి దానికి మూత బిగించి ఇంట్లో నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి. సముద్రపు ఉప్పుకి అన్ని వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. అందుకే ఒక గాజు సీసాలో సముద్రపు ఉప్పు పోసి మూత బిగించి మీ ఇంట్లో ఎక్కడైనా నైరుతిలో దాన్ని ఉంచాలి. అంటే దక్షిణ పడమర జాయింట్ నైరుతిలో ఉంచితే గనక అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే కొంతమంది ఇళ్లలో పెద్ద పెద్ద వాస్తు దోషాలు ఉంటాయి. అసలు ఇంకా భయంకరమైన వాస్తు దోషం ఉంటుంది, పడగొట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇల్లు రీమోడల్ చేయాల్సిన అవసరం లేకుండా, పడగొట్టాల్సిన పరిస్థితి లేకుండా ఒక మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోండి. చాలా శక్తివంతమైన తాంత్రిక మొక్క అది. దాన్ని ఇంద్రజాల్ మొక్క అనే పేరుతో పిలుస్తారు. ఈ ఇంద్రజాల్ మొక్క సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది. ఈ ఇంద్రజాల మొక్కకి ఆకులు ఉండవు, ఆకులు లేని మొక్క, కొమ్మలు రెమ్మలు కలిసే ఉంటాయి. చాలా శక్తివంతమైన తాంత్రిక ప్లాంట్ అంటారు. ఈ ఇంద్రజాల మొక్కని ఇంటి ఆవరణలో ఎవరైతే కుండీలో పెంచుతారో వాళ్ళకి ఇంకా ఎంత పెద్ద వాస్తు దోషాలు ఉన్నా అవన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఇంద్రజాల మొక్క కొంతమందికి లభించదు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అందరికీ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళి ఇంద్రజాల మొక్క తెచ్చుకోవటం కష్టం. అలాంటప్పుడు ఏం చేయాలంటే దానికి ఆల్టర్నేట్గా తాంత్రిక గ్రంథాలలో ఏం చెప్పారంటే కల్పవృక్ష నారికేళం పరిహారం చెప్పారు. కల్పవృక్ష నారికేళం అంటే ఏంటంటే మనకి కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు ఉంటాయి. మనం కొబ్బరికాయలు కొయ్యకుండా అలానే ఉంచినప్పుడు కొన్ని రోజులకి అవి బాగా ముదిరిపోయి పండిపోయి అవి రాలి పడిపోతాయి. కొన్ని కొబ్బరికాయలు వాటంతటవే రాలి పడతాయి. అలా వాటంతటవే ఎప్పుడైనా కొబ్బరి చెట్టుకి ఒక కొబ్బరికాయ రాలి కింద పడినట్లయితే దాన్ని తెచ్చుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. అప్పుడు దాన్ని కల్పవృక్ష నారికేళం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు చింతలు తీర్చే చింతకొమ్మ తాంత్రిక పరిహారం పాటించమని కూడా తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు. ఈ చింతలు తీర్చే చింతకొమ్మ తాంత్రిక పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే ఏ రోజైనా రోజంతా చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు మీరు చింత చెట్టు దగ్గరకు వెళ్ళండి. పల్లెటూళ్ళలో చింత చెట్లు ఉంటాయి. ఆ చింత చెట్టు దగ్గరికి చిత్తా నక్షత్రం రోజంతా ఉన్న రోజు వెళ్ళి ఆ చింత చెట్టుకి ఉత్తరం వైపు పెరుగుతున్న ఒక చింత కొమ్మను కోసి దాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. చిత్తా నక్షత్రం నుంచి మళ్ళీ పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు ఆ చింతకొమ్మ పూజా మందిరంలోనే ఉంచండి. ఎప్పుడైతే పూర్వాషాఢ నక్షత్రం వస్తుందో అప్పుడు ఆ చింతకొమ్మను తీసి ఒక ఎర్ర వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. అప్పుడు ఇంట్లో ఉన్న అన్ని చింతలు వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఆ చింతకొమ్మకు వస్తుంది. దీన్నే చింతలు తీర్చే చింతకొమ్మ పరిహారం అనే పేరుతో పిలుస్తారు. ఇది చేసినా కూడా సమస్త వాస్తు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఇంద్రజాల మొక్క మీకు లభిస్తే దాన్ని తెచ్చి ఇంటి ఆవరణలో పెట్టుకోండి. లభించకపోతే చింతలు తీర్చే చింతకొమ్మ తాంత్రిక పరిహారం చేయండి. అది కూడా వీలు కాలేదు, చింత చెట్టు అందుబాటులో లేదు అన్నప్పుడు కల్పవృక్ష నారికేళ పరిహారం చేసుకోండి. వీటిలో ఏది చేసినా సరే పెద్ద పెద్ద వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు, పడగొట్టాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా వాస్తు దోషాల నుంచి బయటపడి సక్సెస్ పొందొచ్చని తాంత్రిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా? ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా? కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?
వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.